హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు vrcreations. రాగి ముద్ద చికెన్ కర్రీ తయారు చేయు విధానం. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు తయారు చేయు విధానం. 1/2 కిలో చికెన్ శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేయడాక 1 కప్ ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. ప్లేట్ పెట్టి 5 to 10 minutes ఆనియన్స్ వేయించాక పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్, అందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 1 కప్ టమాటా, 1/2 కప్పు జీడిపప్పులు, 1/2 స్పూన్ మిరియాలు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కావాలనుకుంటే కనుక ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న చికెన్లో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 3 వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్లో ప్లేట్ పెట్టి ఒక 5 minutes ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలుపుకొని 10 to 15 minutes లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్లేట్ పెట్టి మరొకసారి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న దాంట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చికెన్ కర్రీ రెడీ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సంగటి తయారు చేయు విధానం. 20 minutes నానబెట్టుకున్న రైస్ 15 to 20 minutes ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 1/2 కప్పు రాగిపిండి వేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత కర్రతోటి ఇలా తిప్పుకోవాలి. ప్లేట్ పెట్టి 2 నిమిషాలు సిమ్లో పెట్టిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, రాగి సంగటి చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.